తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ సిద్ధమవుతోంది. రేపటి నుంచి మార్చి 1 వరకు తెలంగాణ బీజేపీ రథయాత్రలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ చేపట్టనున్న రథయాత్రలకు విజయ సంకల్ప యాత్రగా నామకరణం చేసింది. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహించి విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అయితే 5 క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రలను బీజేపీ ప్రారంభించనుంది. కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసోం సీఎం, గోవా సీఎం, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొనున్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎక్కువ సీట్లు గెలిచే లక్ష్యంతోనే విజయ సంకల్ప యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలను కలుస్తూ యాత్ర నిర్వహిస్తామన్నారు. మార్చి 2న బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేపు ప్రారంభమైనటువంటి యాత్రలు ఒక్కొక్క అసెంబ్లీలో, ముఖ్యమైనటువంటి మండలాలు, అసెంబ్లీ కేంద్రాలలో అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ యాత్ర కొనసాగుతుంది. 2వ తేదీ చివరగా అన్ని అసెంబ్లీలు పర్యటించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. యాత్రలకు సంబంధించి పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర ఉంటుంది. ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా, పార్టీ తెలంగాణ నాయకత్వం అంతా కూడా యాత్రలో విస్తృతంగా అన్ని యాత్రల్లో పాల్గొంటుంటారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు